గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను పెంచాలని 1:100 ప్రకారం సెలెక్ట్ చేయాలని అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఫిల్ చేయాలనే ఉద్దేశంతో నిరుద్యోగులందరూ కూడా ధర్నా చౌక్ వద్ద భారీ ఒక ధర్నాను అయితే నిర్వహించడం జరుగుతోంది. మనం చూడొచ్చు వేలాది మంది నిరుద్యోగులు ధర్నా చౌక్ వద్దకు వచ్చి వారి యొక్క బాధలను అయితే తెలియజేసుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. వీరికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సపోర్ట్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు, మీరు దేనికోసము అప్లై చేసుకొని ఉన్నారు? ఇప్పటికి మేము గురుకులాలో రాసినాం సార్. ఆల్రెడీ మన రిక్రూట్మెంట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఎగ్జామ్ జరిగింది. 9210 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం నింపమని సీఎం ఇంటి ముందు కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి వెబ్ నోట్ రిలీజ్ చేయట్లేదు, మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు. 9210 పోస్టులు ఏవైతే ఉన్నాయో అది డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ప్రకారం నింపాలి. అలా నింపకుండా పీజీటీ ఇవ్వడం వల్ల ప్రభుత్వం చేసిన తప్పు వల్ల మేఘాల మీద ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఎలక్షన్లు ఏదైతే లబ్ధి పొందుదామని మేఘాల మీద వెరిఫికేషన్ జరపడం జరిగింది. దానివల్ల దాదాపు 3000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఏం కోరుతున్నామంటే డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ప్రకారం నింపితే రిలీఫ్మెంట్ తీసుకొని డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాల ప్రక్రియలు కూడా జరిగిపోయాయి. వీళ్ళు జాయినింగ్ కూడా అయినట్టున్నారు కదా చాలామంది. మీ తోటి నిరుద్యోగులు వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా ఎవరు జాయినింగ్ కాలేదు. వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏం లేదు సార్. ఇప్పుడు అందరికీ ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరైతే మెరిట్లో ఉన్నారో మెరిట్ ప్రకారం నింపితే ఇట్లాంటి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా ఉంటాయి. అందువల్ల మొత్తం ఎన్ని పోస్టులు బ్యాక్లాగ్ కనబడతా ఉన్నాయి ఇప్పటి వరకు? దాదాపుగా 3000 వరకు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం తప్పే. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎలా చేస్తారంటే జేఎల్కి మరియు డిఎల్కి, పీజీటీకి జిఎస్ పేపర్ ఏదైతే ఉందో ఆ మూడింటికి ఒకటే పేపర్ పెట్టడం వల్ల ఒక్కొక్కరికి 2 నుంచి 3 జాబులు 4 జాబులు రావడం జరిగింది. అది కూడా ప్రభుత్వం తప్పిదమే. అందువల్ల మేము కోరుకునేది ఏంటంటే బ్యాక్లాగ్ అవ్వకుండా గురుకులాల్లో 9210 పోస్టులు నింపాల్సిందిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం మీరు అప్లై చేసుకొని ఉన్నారు, ఏంటి మీ ప్రాబ్లం ఏం కనబడతా ఉంది? మాది నల్గొండ డిస్టిక్ అండి. నేను గురుకుల అభ్యర్థిని కాదు, గురుకుల బాధితురాలని సార్. అభ్యర్థిని కాదు, బాధితురాలని. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 9210 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ అవి నింపకుండానే ఆ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కే రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మా 2 లక్షల ఉద్యోగాలేమో కానీ 9210 పోస్టులను నింపలేకపోతుంది ప్రభుత్వం. ఈరోజు మేము జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రరీయన్ పోస్టులు అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గురుకులాల్లో. అయితే వీటిని డౌన్ మెరిట్లో డిఎల్ నింపి జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా డౌన్ మెరిట్లో నింపితే ఈరోజు మాకు ఈ సమస్య వచ్చేది కాదు. ఈరోజు 9210 నోటిఫికేషన్ పోస్టులని నింపినా అని చెప్పుకుంటూ ప్రభుత్వం 3000 ఉద్యోగాలని బ్యాక్లాగ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాక్లాగ్ చేసి మళ్ళీ ఈ పోస్టులని కొత్త నోటిఫికేషన్ ద్వారా నింపుకుందామని చూస్తుందో లేదో నాకు తెలీదు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, డౌన్ మెరిట్ ప్రకారం మా పోస్టుల భర్తీ జరగాలని నేను కోరుతా ఉన్నాను. మాకు 1:1లో పిలిచిన అభ్యర్థులకి ఈరోజు అపాయింట్మెంట్ల ఆర్డర్లు అనేది ఇవ్వడం జరిగింది. సరే, 1:1లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఉన్న మెరిట్లో వాళ్ళని మమ్మల్ని పిలవాలని నేను కోరుతున్నాను. ఒక ప్రెస్ నోట్ ద్వారా ఏదో ఒకటి మాకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి గురుకుల కార్యదర్శి మీకు హామీ కూడా ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ హామీ అమలు కాలేదనుకోవచ్చా? అమలు కాలేదని అనుకోవాలి. మాకు ఒక ప్రెస్ నోట్ ఇస్తే మేము అమలు జరిగిందని అనుకునే వాళ్ళము. ఒక ప్రెస్ నోట్ ద్వారా అయినా మాకు డౌన్ మెరిట్ నింపుతామనేసి చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. పరిస్థితి దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులందరినీ కూడా మనం చూడొచ్చు. నిరుద్యోగులందరూ కూడా వారి యొక్క బాధలను అయితే చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక మహాధర్నాతో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అయితే వారి యొక్క బాధను తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం చాలామంది పొలిటికల్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ యొక్క దీనిలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.